నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మదనపల్లి ఫైల్స్. ఈ మదనపల్లి ఫైల్స్ తగలబెట్టినటువంటి కేసులో స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడు మాధవ్ రెడ్డి A4, అదేవిధంగా A3గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏ అనమాట. ఆయన పేరు తుకారం. వీళ్ళిద్దరూ స్వయంగా ఈ మదనపల్లి ఫైల్స్ కేసులో ముఖ్య ముద్దాయిలు. వీళ్ళకి చిత్తూరు జిల్లా కోర్టు 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అసలు వీళ్ళ ప్రమేయం ఏముంది మదనపల్లి ఫైల్స్లో? అసలు మదనపల్లి ఫైల్స్ని తగలబెట్టడానికి కావాల్సినంత అంత ప్రాముఖ్యత ఏమొచ్చింది అని అడిగితే, ఏకంగా తగలబెట్టినప్పుడు 1,85,00,000 రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ ఖజానాకి గండిపడింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే దస్తావేజులు కావచ్చు, ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, అవన్నీ తగలబెట్టడం, దాంతోపాటు కంప్యూటరు, ల్యాప్టాప్లు, ఇతర ఫర్నిచరు, ఈ మొత్తం ఖర్చు బేరీ చేసి చూస్తే 1,85,00,000. అంత మేర తగల ఎందుకు పెట్టారు అని క్వశ్చన్ మార్క్ వేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో గతంలో జరిగినటువంటి చిత్తూరు జిల్లా కేంద్రంగా, అదేవిధంగా ముఖ్యంగా మదనపల్లి కేంద్రంగా జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు, భూ కబ్జాలు, ఈ విషయం మొత్తం పైన ఆర్డీఓ కార్యాలయానికి ఏదైతే తప్పులు జరిగినాయో దాన్ని వెలికి తీస్తారనేటువంటి భయంతో ఏం చేశారంటే, గత 5 ఏళ్లలో ఏకంగా 2,800 ఎకరాల పైచిలుకు ఎక్కడ పడితే అక్కడ బిట్లు కావచ్చు, అదేవిధంగా గత 20 సంవత్సరాలు ముందు ఉన్నటువంటి కూడా అన్లింక్డ్ డాక్యుమెంట్స్ ఉండేటువంటి భూములు కావచ్చు, లేదా కొంతమంది ఒక ఎకరాన్ని 7 లక్షలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, 10 లక్షలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అయితే పలానా ఎకరాకి 7 లక్షలు 10 లక్షలు పోయేటువంటి ఆ క్రమంలో అక్కడ దగ్గరలో ఏదన్నా చిన్నపాటి కంపెనీ కానీ, లేదా చిన్నపాటి ఏదన్నా మినరల్ ప్లాంట్ కానీ ఇట్లాంటివి వస్తే, లేదా చిన్నపాటి రోడ్డు కనపడితే ఆ యొక్క రేట్లు పెరుగుతాయి అనేటువంటి ఆలోచనలో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే దాన్ని హస్తగతం చేసుకోవడానికి అప్పుడున్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం కావచ్చు, లేకుంటే దాంట్లో సగానికి సగం తగ్గించి కావచ్చు, బెదిరించి, బామాలి, భయపెట్టి ఏ రకంగా అయినా సరే ఆ యొక్క భూమిని వీళ్ళ హస్తగతం చేసుకున్నారు. అయితే అది వినోబా భావే ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ కోసం డీకేటీ భూములు అని చెప్పి స్వయంగా వాళ్ళు కష్టపడి పనిచేసుకునేదానికి, ఆడొచ్చేటువంటి డబ్బుని వాళ్ళు ఆర్జించేదానికి, అంటే ఈవెన్ స్వయంగా ఓనర్లు కాదు రైతులు, అటువంటి వాళ్ళ కాడ కూడా భూములు కబ్జా చేసి దాని కాస్త ఆన్లైన్లో మొత్తం మార్చేసుకున్నారు. మొత్తం పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులదే ఈ భూమి అంతా అన్నట్టు మార్చేసుకున్నారు. ఏ విధంగా అంటే, అంత రికగ్నైజ్డ్ అయినటువంటి భూమిని కూడా దాదాపు 6.5 ఎకరా 7.5 ఎకరా ఉండేటువంటి భూమిని, పులివెందులో ఉన్నటువంటి భూమిని జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలైనటువంటి వైఎస్ సునీత గారిని, ఆ కుటుంబాన్ని దెబ్బతీయడానికి ఆర్థికంగా వాళ్ళు ఏం చేశారంటే, ఆన్లైన్లో మనం చెక్ చేసి చూస్తే 1B అడంగలు కాదు, రకరకాల ఏదైతే ఇతరత్ర ఉంటాయో ఆన్లైన్ ఫార్మాలిటీస్ ఉంటాయో ప్రతి దాంట్లోనూ పెద్దిరెడ్డి సునీత వాళ్ళకి ఆ భూమి లేనంటే లేదన్నట్టు ఆ రోజున మనం చూస్తే ఈ మధ్య కూడా ఒక 6-7 నెలల ముందు కూడా ఆ వార్తలు గుప్పుమన్నాయి అనమాట. ఆ విధంగా గతంలో వైసీపీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గాల వారీగా అటు టీడీపీ వాళ్ళది, జనరల్ పబ్లిక్ పైన ఎవరిది పడితే వాళ్ళది భూమి వాళ్ళ కనుగొన పడిందంటే దాన్ని కబ్జా చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా మరీ ముఖ్యంగా మదనపల్లిలో ఇది ఒక స్థాయిలో, ఒక కీలక, ఒక పేటరేగిపోయే స్థాయిలో జరిగిపోయింది. అందుమూలన ఎక్కడ ఈ దోషులు బయటపడతారో, ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ బయటపడతాదో అని చెప్పి స్వయంగా ఏటు అయినటువంటి ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళీ కావచ్చు, లేదా ఆయన ముఖ్య అనుచరుడు తేజ ఏమన్నా కావచ్చు, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ స్వయంగా ఉద్యోగంలో లేడు మురళి అనే అతను, అక్కడ వేరే చోట ట్రాన్స్ఫర్ కూడా అక్కడికి పోకుండా ఇదే మదనపల్లిలో కనిపెట్టుకొని ఉండి వన్ ఫైన్ డే ఆదివారం పూట ఏం చేశాడు, మామూలుగా గవర్నమెంట్ కార్యాలయాలకి అంటే 10 గంటలకు ఆఫీస్ అయితే కొంతమంది 10-15కి వచ్చేవాళ్ళు ఉన్నారు, 10:30కి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఏది అతి కొద్ది మంది. అట్టాడిది ఆఫీస్ లేని హవర్స్లో, ఆఫీస్ లేని రోజుల్లో కూడా స్వయంగా అక్కడికి పోయి ఆదివారం రోజు ఏం చేశారంటే, ఈ యొక్క ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నారో మురళికి, ఆ ముఖ్య అనుచరుడు తేజ ఏం చేశాడు, ఆ టేబుల్ దగ్గర డీజిలు, పెట్రోలు ఎత్తిపెట్టుకొని ఏం చేసి సాయంత్రానికి దీపం వెలిగించి బయటికి వినాడంట. అంటే ఎందుకు తగలబడిపోయినాయి, ఏంది కారణం అని అడిగితే, ఇంట్లో అవసరం నేను పెట్రోల్ డీజిల్ తెచ్చుకున్నాను, కాకుంటే ఇంటికి పోయేటప్పుడు మర్చిపోయినాను, కానీ ఇంటికి పోయేటప్పుడు నాకు గుర్తుండింది ఒకే ఒకటి, కేవలం దేవుడికి దీపం పెట్టిపోయినాను, అందువల్ల ఎలిగినటువంటి ఆ కడ్డీలు వచ్చి ఆ పెట్రోల్ పైన పడి మొత్తం తగలబడిపోయింది, దాంట్లో నా తప్పు ఏమీ లేదు, నాకు అసలు ఏమీ తెలియదు అని చెప్పి ఆయన బుకా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తీగలాగితే డొంక కదిలినట్టు ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో దాన్ని వదిలేసేటువంటి ప్రసక్తే లేదు. 10 రోజులు రిమాండ్కి అడిగినారు. ఆ రిమాండ్ కస్టడీలో ఈ యొక్క సిఐడి అధికారులు నిజాలు వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని మనం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ధన్యవాదాలు.